సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా తమ్ముళ్ళు అన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిని మనం ఎవరన్నా చూసామనంటే బహుశా ఈ భారతదేశంలో అదొక్క చంద్రబాబు నాయుడు గారిని. ఆయన మీటింగులకి వెళ్ళిన ప్రతిసారి చెప్పినటువంటి మాట ఏంటి, అయ్యా మీకు సాయంత్రం అవగానే క్వార్టర్ హాఫ్ కావాలంటే ఫుల్, ఈ ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా దొరికేటట్టు చేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. అలానే ఈరోజు ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత తాగుతానంటే అంత తాగి మీరు ఏదైనా చేస్తానంటే చేసేయండి అని చెప్పి పర్మిషన్ లైసెన్స్ కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస నేరాలు ఘోరాలు మొన్నటికి మొన్న మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం తాగి రాజమండ్రిలో 23 ఏళ్ల యువకుడు ఒక అతను, 24 ఏళ్ల యువకుడు ఒక అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే ఒక వైద్యురాలిని చంపేసినటువంటి పరిస్థితి, కారుతో గుద్ది దాన్ని ఆ ఇన్సిడెంట్ మనం చూసాం. దాని తర్వాత చూస్తే సాక్షాత్తు పోలీసులే మద్యం దాగి ఆటోని గుద్దేసి ఉల్టా వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఒకటా రెండా అని చూస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజు మద్యం వల్ల జరుగుతున్నటువంటి అనేక అనర్థాలు. ఇది 17/8/2026 పత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఒకటి కాదు, రెండు కాదు, 3 జిల్లాల్లో 3 సంఘటనలు, ఒకే రోజు జరిగినటువంటి సంఘటనలు. అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు మద్యం దాగే, మన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. 2 తండ్రిని హతమార్చిన కుమారుడు, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. దాని తర్వాత 3 భార్యను హత్య చేసిన భర్త. ఇదంతా ఆంధ్రప్రదేశ్ లో మంచి నాణ్యమైన నాటు సరుకు తాగి పిల్లల్ని చంపేస్తున్నారు, అన్నల్ని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు, రోడ్డు మీద ఎవడ కనపడితే వాళ్ళని చంపేస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే 2 యువకులు బెల్ట్ షాపులో మద్యం కొని ఫుల్లుగా తాగి హైవే మీదకి ఎక్కితే 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి. బెల్ట్ షాప్ మద్యం, అది కూడా మన మొలకల చెరువు బ్రాండో మరి ఇబ్రహీంపట్నం బ్రాండో క్లారిటీ ఇంకా రాలా. సో ఈ బ్రాండ్లు తాగి ఇది చూస్తే మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి, వాళ్ళే చచ్చిపోతారు మద్యం తాగి, వాళ్ళు ఇంకొకరిని చంపుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మద్యం పాలసీ ద్వారా జరుగుతున్నటువంటి హత్యలు. మరి ఇవన్నీ ప్రభుత్వమే దగ్గరుండి అమ్మించి చేస్తున్నటువంటి హత్యలే కదా. వీళ్ళని చంపటమే కాదు, దేవుడి గుళ్ళను కూడా వదలట్లా. సాక్షాత్తు తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయం ఎక్కేసి కలసం బిగబోతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మందు దాగి. ఆయన అమ్ముతున్న మందే, ఆ మందు ఏంటి, బ్రాండ్లు ఏంటి అనేది మళ్ళీ మనం ఇప్పుడు దీంట్లోనే ఈ ప్రెస్ మీట్ లోనే అటెండ్ వివరాలు చెప్తా. అట్లానే కరెంటు తీగల మీదకి ఎక్కి నిద్రపోతున్నారు 2 మంది దాగి. మామూలు కథ, అసలు కరెంటు తీగల మీదకి ఎక్కి మందు తాగుతున్నారు, మందు తాగి కరెంటు తీగల మీదకి ఎక్కి పడుకుంటున్నారంటే ఎంత బాగుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మందు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఇదే పాలకొండలో జరిగింది. ఏ ప్రభుత్వం అయినా మద్యం తాగొద్దు, మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దని చెప్తుంది. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం మీరు మద్యం తాగాలి, తాగి ఊగాలి, ఊగి ఎవరో ఒకరిని రేప్ చేయాలి, లేదంటే ఎవరో ఒకరిని చంపేయాలి అని డైరెక్ట్ గానే ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. అందుకనే కదా మద్యం డోర్ డెలివరీ జరుగుతుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ డెలివరీ మద్యం బహుశా ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మద్యం డోర్ డెలివరీ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మనం చూస్తే ఈ మద్యం డోర్ డెలివరీతో పాటు ఈరోజు మద్యానికి సంబంధించి ఇంత విపరీతంగా ఇన్ని అనర్థాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దాని మీద చర్యలు తీసుకోకపోగా ఈ మద్యాన్ని 24 గంటలు మనం ఏటీఎం అంటే మనం డబ్బులు తీసుకునే మిషన్ అనుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం, ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే అలా హోమ్ డెలివరీ కూడా చేస్తామని చెప్పి డైరెక్ట్గా ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఇచ్చినాక ఎవరి మీద చర్యలు తీసుకోవాలా? ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు దగ్గర నుంచి అందరికి వాటాలు ఉంటాయి కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఈ విధంగా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. సరే ఇంత అమ్ముతున్నారు కదా, సరే దీనివల్ల ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతంగా ఏమన్నా ఆదాయం వచ్చేసి ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా ఇస్తున్నారా అంటే ఆదాయం రావట్లా. మరి ఎందుకు రావట్లే ఆదాయం? ఎందుకు రావట్లేదు ఆదాయం అంటే ప్రతి 5 బాటిల్కి వచ్చి ఒక నకిలీ బాటిల్ అమ్ముతున్నారు. అది మొలకల చెరువు బ్రాండా, లేదంటే ఇబ్రహీంపట్నం బ్రాండా, లేదంటే గోవా నుంచి నిన్న లారీలు వచ్చినాయి తాడిపత్రికి, లారీల మధ్య పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది. సో అందుకని ఆదాయం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2023-24 సంవత్సరంలో లెక్కర ద్వారా వచ్చినటువంటి ఆదాయం 25,117 కోట్లు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ 2024-25 సంవత్సరంలో జస్ట్ ఒక 3,000 కోట్లు మాత్రమే పెరిగి 28,844 కోట్లు అయింది. మొన్న ఏడాది చూస్తే 2025-26లో 29,000 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యం సేల్స్ తక్కువ ఉన్నాయి, బీర్లు సేల్స్ తక్కువ ఉన్నాయి. ఏదైతే లిమిట్గా బాటిల్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎన్ని పడితే అని తీసుకెళ్ళడానికి ఉండేది కాదు. ప్రభుత్వమే మద్యం దుకాణాల ద్వారా అమ్మేది. అప్పుడు ఆదాయం ఎక్కువ ఉంది. కానీ ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, ఏదైతే ఎక్కడికక్కడ కొన్ని చోట్ల అయితే కూల్ డ్రింక్ బండ్లో కూడా అమ్మేసి, మనం ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ బండ్లు, కూల్ డ్రింక్ షాపులు, ఇక్కడ కూడా మద్యం దొరుకుతున్నటువంటి పరిస్థితి. మద్యం ఆదాయం తగ్గింది ఇక్కడ. ఇది సేల్స్ మాత్రం, మద్యం సేల్స్ విపరీతంగా చూపించారు. మరి ఆదాయం ఎందుకు రావట్లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీర్లకు సంబంధించినటువంటి అమ్మకాలు చూస్తే 2023-24 సంవత్సరంలో 1,12,00,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగితే ఇప్పుడు 2025-26 వచ్చేటప్పటికి డబల్ 2,32,00,000 కేసులు బీర్లు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత విచ్చలవిడిగా ఇక్కడ మద్యం ఏర్లై పారుతా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దయచేసి గమనించమని చెప్తా ఉన్నా.